నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలు నువ్వా నేనా అని జరుగుతున్న ఈ యుద్ధంలో ఎవరు గెలిచేది, ఎవరు ఓడేది? ఎన్నికల సమరం, అందరి ఆసక్తి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని. రాజంపేట వెళదాం. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న తంబలపల్లి నియోజకవర్గానికి వెళ్దాం. తంబలపల్లి నియోజకవర్గం ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఉన్న మండలాలు ములకల చెరువు, తంబలపల్లె, పెద్దమన్యం, కురబలకోట, పెద్ద తిప్ప సముద్రం, బి కొత్తకోట. ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 1,09,389, స్త్రీలు 1,12,424, ట్రాన్స్జెండర్లు 10, మొత్తం 2,21,823 మంది ఓటర్లు. ఇక సామాజిక రాజకీయ చరిత్ర. కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, వైసీపీ 1 సారి గెలుపు, 13 సార్లు రెడ్డి, 1 సారి యాదవ అభ్యర్థులు ఇక్కడ విజేతలు. ఇక ఇద్దరు మహిళలు 2 సార్లు గెలిచిన నియోజకవర్గం కలిచెల్ల ప్రభాకర్ రెడ్డి 3 సార్లు గెలుపు, 2019లో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి గెలుపు. సామాజిక ముఖ చిత్రం. రెడ్డి 25%, బలిజ 15%, ముస్లిం 13%, ఎస్సీ 9%, నాయి బ్రాహ్మణ్ 7%, బోయ వాల్మీకి 6%, ఇతర కులాలు 25%గా ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలు చూస్తే 2014లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ విజయాన్ని సాధించింది. జి శంకర్ యాదవ్, ఆయనకు వచ్చిన ఓట్లు 82,090 కాక అనిపిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఆయనకు వచ్చిన ఓట్లు 72,900, 9,190 ఓట్లతో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించింది. 2019 విషయానికి వస్తే 2019లో ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయాన్ని సాధించారు. 2014లో విజయం సాధించిన జి శంకర్ యాదవ్ ఇక్కడ ఓటమి పాలయ్యారు. ద్వారకనాథ్ రెడ్డికి వచ్చిన ఓట్లు 1,05,444 కాగా శంకర్ యాదవ్కి 58,506 ఓట్లు వచ్చినాయి. 46,938 ఓట్లతో వైసీపీ 2019లో విజయాన్ని సాధించింది. ఈసారి బరిలో మరొకసారి పెద్దిరెడ్డి సోదరుడే ఇక్కడ బరిలో ఉన్నారు, ద్వారకానాథ్ రెడ్డి. ఆయనకు ప్రత్యర్థిగా దాసరపల్లి జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కలిసి వచ్చే అంశాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు సదుం సింగిల్ విండో చైర్మన్, ఇక DCMS చైర్మన్గా కూడా సేవలు అందించిన హిస్టరీ. ఇక 2016లో తంబలపల్లి వైసీపీ సమన్వయకర్తగా నియామకం, 2019లో మొదటిసారిగా పోటీ గెలుపు, 2024లో మళ్ళీ ఎన్నికల బరిలో. ఇక తెలుగుదేశం అభ్యర్థి సాఫ్ట్వేర్ ఇంజనీర్, వ్యాపారి, పారిశ్రామికుడు, నియోజకవర్గానికి స్థానికుడు. ఇక పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బరిలో దిగారు. కూటమి బలంతో వేగంగా ముందుకు సాగుతున్నారు. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన తంబలపల్లె పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న టీడీపీ, చంద్రబాబును టార్గెట్ చేస్తున్న పెద్దిరెడ్డి మధ్య పోరుకు చిత్తూరు జిల్లా కేంద్ర బిందువు. ఇక ద్వారకానాథ్ ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్న జయచంద్రారెడ్డి. ఇక గత ఎన్నికల్లో దాదాపు 47,000 మెజారిటీ సాధించిన ద్వారకానాథ్ రెడ్డికి గెలుపు మీద ధీమా. ఇక మారిన పరిస్థితుల్లో కొత్త అభ్యర్థిని బరిలో దించిన టీడీపీ స్థానికత నినాదంతో ద్వారకానాథ్కు చెక్ పెట్టే ప్రయత్నం. మరి ఈ నేపథ్యంలో తంబలపల్లి నియోజకవర్గంలో ఈసారి గెలిచేదెవరు, ఓడేదెవరు? ఈ ఎన్నికల్లో కీలకంగా ఈ నియోజకవర్గం మారనుంది.